ఆషాఢ మాసంలో పాడ్యమి రోజు మొదలై నవమి వరకు ఉన్న నవరాత్రులను నవరాత్రులు అంటారు. నవరాత్రులలో శ్రీ లలితాంబిక సప్తమాత్రిక అయిన వారాహి దేవిని పూజిస్తారు. వారాహి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి కష్టమైనా తీరుతుందని, శత్రుభయం ఉండదని నమ్మకం. అమ్మవారి కథ ఈ నవరాత్రులలో వింటే పూజించినంత ఫలితం దక్కుతుంది. సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని, వారాహి మాతను రాత్రిపూట పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలు చెప్పాయి. శక్తికి 7 ప్రతిరూపాలే సప్తమాత్రికలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. 8వ మాత్రిక నరసింహిని. కొన్ని సంప్రదాయాల్లో 9వ మాత్రికగా గణపతిని కూడా పూజిస్తారు. దుష్ట శిక్షణ కోసం భక్తులను కాపాడేందుకు ఈ సప్తమాత్రికలు సిద్ధంగా ఉంటారు. వారాహి స్త్రీ తత్వము ఏ విధంగా అయిందంటే, పూర్వం హిరణ్యక్షుడని రాక్షసుని సంహరించడానికి భూలోకానికి వచ్చిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే వారాహి మాత. వారాహి దేవి వరాహముఖం కలిగి ఉంటుంది. లక్ష్మీద్వీపి స్వరూపంగా కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిస్తే వారాహి అమ్మవారిని మనిషి రూపంలో పూజిస్తారు. అమ్మవారు ఎలా ఉంటుందంటే వరాహముఖం కలిగి ఉంటుంది. 10 చేతులతో వరాహి దేవి కనపడుతుంది. వారాహి అమ్మవారి యొక్క ఆయుధము త్రిశూలము, ఖడ్గము. వారాహి అమ్మవారి యొక్క వాహనాలు గేదె, సింహము, పులి, గుర్రం. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. వారాహి అమ్మవారిని భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. వారాహి అమ్మవారు దేవి భాగవతంలో, మార్కండేయ పురాణంలో, వరాహ పురాణంలో ప్రసక్తి చెందింది. అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభాని శుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారు ముఖ్య పాత్ర కనపడుతుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. లలితా సహస్ర నామంలో కూడా వారాహి అమ్మవారు ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు వారాహి దేవి నిలుస్తుంది. మన భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా అమ్మవారి విగ్రహాలు, దేవాలయాలు ఉన్నాయి. వారణాసి పట్టణానికి అమ్మవారు కాపలా ఉంటుందని, ఇప్పటికీ అక్కడ రాత్రిపూట అమ్మవారు తిరుగుతుందని చెప్తారు. అమ్మవారిని పూజిస్తే ఎటువంటి కష్టం ఉండదని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని నమ్మకం. వారాహి యొక్క మూల మంత్రం ఓం ఈం వారాహి హరి ఓం. వారాహి కవచ, వారాహి అష్టోత్తర పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి.